రాకెట్లు కట్టుకుని రోదసలో దూసుకుపోతున్న ఈ రోజుల్లో కూడా జనాన్ని మూఢనమ్మకాలు వీడిపోవట్లేదు. అత్యాస, అంధవిశ్వాసాలు మనిషిని అజ్ఞానిగా మార్చేస్తున్నాయి. క్షుద్ర విద్యలు, మంత్రాలు, తంత్రాల మాటున జంతువులతో పాటు మనుషుల్ని కూడా బలిస్తున్నారు. ఎప్పుడో దొంగల పాలైన గుప్త నిధుల కోసం ఘాతుకాలకు ఒడిగడుతున్నారు. కోటీశ్వరుడు కావాలన్న కళ నెరవేర్చుకోవడానికి ఓ యువకుడు ఎలాంటి దారుణానికి తెగబడ్డాడన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. చేయడానికి ఏదో ఒక పని ఉంటే మైండ్లోకి పిచ్చి ఆలోచనలు రావు. కానీ కొంతమంది కావాలని ఏ పని చేయరు, గాలిగా తిరుగుతూ రోజులు వెళ్లదీస్తారు. అలాంటి ఓ కుర్రాడికి ఎదురైన అనుభవం ఏంటో ఇప్పుడు చూద్దాం. తనలో తానే మదన పడుతున్న ఇతడు గంగరాజు. చదువు కంటే సినిమాలకు, షికార్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో డిగ్రీ ఫెయిల్ అయ్యాడు. అంతేకాదు, ఏ పని నేర్చుకోకపోవడంతో లైఫ్ లో కూడా ఫెయిల్ అయి ఇదిగో ఇలా రోడ్లపై తిరుగుతున్నాడు. ఇంతకీ తనలో తను ఎందుకు మదన పడుతున్నాడు? తను కూడా అలా కోట్లకు కోట్లు సంపాదించలేదని, గంటకో హీరోయిన్తో, మోడల్తో లైఫ్ హ్యాపీగా లీడ్ చేయట్లేదని ఫీల్ అవుతున్నాడు. ఈమె సావిత్రమ్మ, గంగరాజు అమ్మ. భర్త చనిపోయాడు. ఈమె గంగరాజు భార్య సీత. ఇలాగైతే ఎలారా? టైలరింగ్ చేస్తూ తనెంతకాలం మనల్ని పోషిస్తుంది, సుఖపడతాననుకుని ఈ ఇంటికి కోడలైన ఆ అమాయకురాల్ని ఇలా కష్టపెట్టడం ఏం బాగోలేదురా. ఏదో ఓ పనిచేయరా ఆశగా చెప్పింది తల్లి. నేను పనిచేద్దామని చూస్తున్నానమ్మా, చూస్తూ ఉండు, తొందరలోనే ఏదో ఓ పనిలో జాయిన్ అయిపోతాను, బాగా సంపాదిస్తాను అని గంగరాజు అప్పటికి నచ్చచెప్పాడు. ఏం పని చేయాలి? ఏదో ఒకటి చేయాలి.
బాగా డబ్బు సంపాదించాలి, చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలి. అందుకేం చేయాలి, ఏ పని చేస్తే డబ్బొస్తుంది అని ఆలోచిస్తుండగా గంగరాజు ఏం పని వెతుక్కున్నాడు? రోడ్డుపై అతన్ని ఏం ఆకర్షించింది? మంచి పని చేయడం అంటే కొంతమందికి నచ్చదు. గంగరాజు మనస్తత్వం అలాంటిదే. ఈజీ మనీ కోసం వెంపర్లాడుతున్న అతను ఏం చేశాడు? రోడ్డుపై అతనికి ఏం కనిపించింది? ఆ పుస్తకాన్ని పదే పదే చదివాడు. అమ్మ గురించి, భార్య సంగతి మర్చిపోయాడు. ఆ క్షుద్ర పూజల బుక్లోని మంత్రాలు ప్రాక్టీస్ చేశాడు. అలా చదువుతూనే ట్రాన్స్ లోకి వెళ్ళాడు. ఆ మాయలో పడి ఇంటికెళ్లడమే మానేశాడు. రోజుల తరబడి పుస్తకంలో చెప్పినవన్నీ చేస్తూ అక్కడే ఉండిపోయాడు. గంగరాజు ఇంటికి రాకపోవడంతో ఏమయ్యాడా అని తల్లి, భార్య ఆందోళన పడ్డారు. కొడుకు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలని తల్లి, పసుపు కుంకుమలు కాపాడమని భార్య దేవుణ్ణి కోరుకోవడం తప్ప ఏం చెయ్యలేకపోయారు. ఇంటికొచ్చి పిచ్చి చూపులు చూస్తున్న గంగరాజును చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఒరే గంగ, ఏంట్రా ఇది? ఈ అమ్మ గుర్తుందా? నీ భార్య గుర్తుందా? ఈ అవతారమేంట్రా? ఆశ్చర్యపోతూ అడిగిందా తల్లి.
అమ్మన్రా, నీ భార్యరా, గుర్తున్నాంరా మేము. అతనలా పిచ్చి చూపులు చూస్తూనే ఉన్నాడు. నాన్న గంగ అనగానే వాళ్లపై కన్నెర చేశాడు. ఒరేయ్, నేను నీ అమ్మన్రా, తప్పుకో అంటూ విసుక్కుంటూ ఇంట్లోకి వెళ్ళాడు. సీత ఏడుస్తుంటే అమ్మలా ఓదార్చడానికి ప్రయత్నించిందామె. తాను కోల్పోతున్న జీవితాన్ని తలుచుకుని సీత ఏడుపు ఆపుకోలేకపోయింది. గంగరాజు ఆ సగం కాలిన శవాన్ని పక్కకు లాక్కొచ్చాడు. బట్టలు విప్పి దిగంబరుడిగా మారాడు. శవం మీద కూర్చున్న గంగరాజు క్షుద్ర పూజ మొదలుపెట్టాడు. భర్తలా క్షుద్ర పూజ చేస్తుంటే అది చూసి భరించలేకపోయిన సీత అక్కడే కూలబడి ఏడ్చింది. క్షుద్రాత్మ ఆవాహయామి, ఆవాహయామి, రా దిగిరా, నా ప్రాణం కావాలంటే తీసుకో, రా దిగిరా, నా కోరిక తీర్చు.
ఎంతసేపైనా క్షుద్రాత్మ ప్రత్యక్షం కాలేదు. తన కోరిక తీరకపోవడంతో గంగరాజు కోపంగా ఆకాశం వైపు చూశాడు. నా రాతింతే, నా బతుకింతే, ఇలా ఏడుస్తూ చావాల్సిందేనా అని సీత ఏడుస్తూనే ఉంది. క్షుద్రాత్మ ప్రత్యక్షమైతేనే నా కోరిక తీరుతుంది. అప్పుడే నాకు డబ్బొస్తుంది. ఆ డబ్బొస్తేనే నేను కలలు కంటున్న హీరోయిన్స్ తో, మోడల్స్ తో టైం పాస్ చేస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేయగలను. కానీ క్షుద్రాత్మ ప్రత్యక్షం కావట్లేదే. అది ప్రత్యక్షం కావాలంటే ఏదో ఒకటి బలివ్వాల్సిందే. ఏం బలివ్వాలి? పనికి మాలిన ఆలోచనలతో పిచ్చోడ్లా మారిన గంగరాజు చేసిన నిర్వాకమేంటి? అలాంటి వాళ్లను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. నిజంగా పిచ్చి పడితే జాలిపడి ఏ పిచ్చాసుపత్రిలోనో చేర్పించవచ్చు. కానీ పిచ్చి నమ్మకాలతో దారుణాలకు పాల్పడే ఇలాంటి వాళ్లతో ప్రమాదమే. వాళ్లను ఓ కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎప్పుడు ఏ ఘాతుకానికి తెగబడతారో చెప్పలేం. మరి ఈ కథలో ఏం జరిగింది? గంగరాజు ఏం చేశాడు? సీత, రాత్రి నాకు దేవత కలలోకొచ్చింది. మనింట్లో గుప్త నిధి ఉందంట. కొన్ని పూజలు చేస్తే అది మనకు దక్కుతుందంట. అది మనకు దక్కితే మనం కోటీశ్వరం అవ్వచ్చు. ఎంచక్కా పెద్ద బంగ్లా కొనుక్కోవచ్చు. పెద్ద పెద్ద కార్లలో తిరగచ్చు. సంతోషంగా బతకొచ్చు. ఆ నిధిని దక్కించుకోవడానికి మనం ఇవాళ పూజ చేద్దాం, సరేనా అన్నాడు. పని చేసుకుని బతకమని ఇన్ని రోజులు కన్నతల్లి చెబితేనే వినని ఈ మనిషి ఇప్పుడు నేను చెప్తే వింటాడా? వినడు. చచ్చేంత వరకు ఇతడు చెప్పినట్టు వినడం తప్ప చేసేదేముంది అని ఆలోచించిన సీత గంగరాజు మాటకు సరే అంది. రా సీత, నా పక్కన కూర్చో. గంగరాజు క్షుద్ర పూజ మంత్రాలు చదవడం మొదలుపెట్టాడు. సీత, నేను దేవతకు దండం పెడతాను. ఆ తర్వాత నువ్వు అలాగే చెయ్యి. అదెలాగో చూడు అంటూ చేసి చూపించాడు.
సీత, నువ్వు అలాగే దండం పెట్టి గుప్తనిధి మనకు దక్కేలా చూడమని దేవతను కోరుకో అన్నాడు. ఇష్టం లేకపోయినా సీత సరేనని అలాగే చేసింది. గుప్తనిధి దొరికేలా చెయ్యమని కాదు కాని తన భర్తను మార్చమని, మనిషిని చెయ్యమని దేవుళ్లందరికీ మొక్కుకుంటూ కన్నీళ్లు పెట్టింది. కాని క్షుద్ర పిచ్చి పట్టిన గంగరాజు అత్తయ్య, ఏంటిది, అసలేం జరిగింది అని సీత అడగ్గా, పిచ్చి మొహమా, ఇంకా అర్థం కాలేదా? గుప్తనిధి దేవత అంటూ నిన్ను చంపబోయాడే నా కొడుకు. వీడు నీతో చెప్పిందంతా చాటుగా విన్నా. ఇందాక మీరిద్దరూ బయటకు రాగానే మీ బెడ్రూంలోకి వెళ్ళా. అక్కడ వెతగ్గా క్షుద్ర పూజలు చేసే పుస్తకం దొరికింది. అప్పుడు అర్థమైంది, వీడు క్షుద్రాత్మల మాయలో పడ్డాడని, కష్టపడి పని చేయకుండా క్షుద్ర పూజలు చేసి డబ్బు సంపాదించాలనే భ్రమలో ఉన్నాడని. ఇలాంటి వాళ్లను వదలకూడదు, చంపాల్సిందే అందామె. వద్దత్తయ్యా, ఏదో తెలియక చేశాడు, నీకు దండం పెడతాను, అతన్ని క్షమించండి అత్తయ్యా అంటూ వేడుకుందామె. ఏంటి, తెలియక చేశాడా? వీడు తెలియక చేశాడా? తెలియకుండానే క్షుద్ర పూజలు నేర్చుకున్నాడా? తెలియకుండానే నిన్ను చంపాలనుకున్నాడా? గడిచిన ఈ దరిద్రపు జీవితాన్ని కలలా మర్చిపోయి కొత్త జీవితాన్ని మొదలుపెట్టమ్మా అందామె. గుప్త నిధులు, క్షుద్ర పూజలు అంటూ లేని వాటి కోసం వెంపర్లాడే గంగరాజు లాంటి వాళ్ళు ఇప్పటికీ మన ఊళ్ళలో కనిపిస్తూ ఉంటారు. తమ జీవితాన్ని నాశనం చేసుకోవడమే కాక ఇతరుల్ని బలి ఇచ్చేందుకు కుట్రలు పడతారు. ఇలాంటి వాళ్ళు కనిపిస్తే దాడులు చేయడం, ఊరంతా కలిసి చంపేయడం వంటివి చేయకూడదు. అది చట్టరీత్యా నేరం. అలాంటి వాళ్ళను పోలీసులకు అప్పగించడం ఉత్తమం. నిజంగా వాళ్లకు పిచ్చే ఉంటే ఆసుపత్రిలో చేర్పిస్తారు, లేదంటే 4 తగిలించి దారికి తెస్తారు. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.